వెల్కమ్ టు మెగా9 టీవీ. నేను మీ రాణి. ఒకప్పుడు యుద్ధం అంటే రెండు సైన్యాలు ఎదురుపడడం, ఫిరంగులు పేల్చడం, తుపాకులతో కాల్చుకోవడం. కానీ ఇప్పుడు కాలం మారింది. యుద్ధం రూపురేఖలు పూర్తిగా మారిపోయాయి. భవిష్యత్తులో జరగబోయే యుద్ధాలు కేవలం తుపాకులతో, బాంబులతో జరగవు. అవి కంటికి కనిపించని సిగ్నల్స్, ఫ్రీక్వెన్సీల మధ్య జరుగుతాయి. దాన్నే సైనిక పరిభాషలో ఎలక్ట్రానిక్ వార్ఫేర్ అంటారు. ఈ ఎలక్ట్రానిక్ వార్ఫేర్లో శత్రువుల కమ్యూనికేషన్ వ్యవస్థను ఎవడైతే ముందుగా నాశనం చేయగలడో, ఎవరి టెక్నాలజీ ముందుగా శత్రువుల రాడార్లను అంధకారంలోకి నెట్టేస్తుందో వారే ఈ యుద్ధంలో తిరుగులేని విజేతలుగా నిలుస్తారు. సరిగ్గా ఇలాంటి భవిష్యత్ సవాళ్లను సమర్థవంతంగా ఎదుర్కోవడానికి హిందూ మహాసముద్రంలో మన శత్రు దేశాలైన పాకిస్తాన్, చైనాల ఆటలు కట్టించడానికి ఇండియన్ నేవీ ఒక చారిత్రాత్మక అడుగు వేసింది. ఏకంగా 449 కోట్ల భారీ వ్యయంతో తయారు చేసిన అత్యున్నత, అత్యాధునిక స్వదేశీ జామర్లను తన అమ్ముల పొదిలోకి చేర్చుకుంది. అసలు ఈ జామర్లంటే ఏంటి? ఒక యుద్ధ నౌకను కాపాడడంలో ఇవి ఎలా బ్రహ్మాస్త్రంలా పనిచేస్తాయి? ఇది మేక్ ఇన్ ఇండియాకు ఎందుకంత అతిపెద్ద విజయం కాబోతుందో లెట్స్ వాచ్. సముద్రం మధ్యలో ఒక భారీ యుద్ధ నౌక ప్రయాణిస్తున్నప్పుడు దానికి చుట్టుపక్కల ఎక్కడా కూడా దాక్కోవడానికి చెట్లు గాని, పర్వతాలు గాని ఉండవు. కాబట్టి శత్రు దేశాల రాడార్లు, డ్రోన్లు, నిఘా ఉపగ్రహాలు చాలా సులభంగా మన యుద్ధ నౌకను పసిగట్టగలవు. ఒక్కసారి మన ఉనికి శత్రువుకి తెలిస్తే వారు నేరుగా యాంటీషిప్ క్షిపణులను ప్రయోగిస్తారు. సరిగ్గా ఇలాంటి సమయంలోనే మన యుద్ధ నౌకలను కాపాడే సంజీవనిలా ఈ జామర్లు పనికొస్తాయి. శత్రువుల రాడార్ సిగ్నల్స్ ను అడ్డుకోవడం, వారి కమ్యూనికేషన్ సిస్టమ్స్ ని కట్ చేయడం, మన యుద్ధ నౌకల ఉనికిని శత్రువులకు తెలియకుండా బ్లైండ్ చేయడమే ఈ జామర్ల ప్రధాన వీధి. సింపుల్ గా చెప్పాలంటే సముద్రం మధ్యలో మన నౌక మీద శత్రువుల కన్ను పడకుండా ఇదొక అదృశ్య కవచాన్ని నిర్మిస్తుంది. ఇది ప్రాక్టికల్గా ఎలా పనిచేస్తుందంటే, యుద్ధం జరుగుతున్న సమయంలో శత్రు దేశం మన యుద్ధ నౌకను టార్గెట్ చేస్తూ 100 కిలోమీటర్ల దూరం నుంచి ఒక క్షిపణిని ప్రయోగించింది అనుకుంటే, ఆ క్షిపణి దానంతటదే రాదు. అది ఒక రేడియో ఫ్రీక్వెన్సీ లేదా GPS గైడెన్స్ ద్వారా మన షిప్ను లాక్ చేసుకొని గాలిని చీల్చుకుంటూ వస్తుంది. సరిగ్గా అప్పుడే మన నౌకలో అమర్చిన ఈ అత్యాధునిక ఎలక్ట్రానిక్ జామర్లు రంగంలోకి దిగుతాయి. శత్రు క్షిపణి వస్తున్న ఫ్రీక్వెన్సీని మిల్లీ సెకండ్ల వ్యవధిలో పసిగడతాయి. వెంటనే ఆ క్షిపణికి అత్యంత శక్తివంతమైన నకిలీ సిగ్నల్స్ పంపిస్తాయి. ఆ నకిలీ సిగ్నల్స్ వల్ల ఆ క్షిపణి కన్ఫ్యూజ్ అయిపోయి మన నౌక అక్కడ లేకపోయినా వేరే చోట ఉన్నట్లు భ్రమపడుతుంది. ఆ తప్పుడు సిగ్నల్స్ ను ఫాలో అవుతూ మన షిప్ అనుకొని ఎక్కడో కిలోమీటర్ల దూరంలో ఉన్న ఖాళీ సముద్రంలో పడిపోయి పేలిపోతుంది. అంటే ఒక్క బుల్లెట్ కూడా పేల్చకుండా శత్రువుల క్షిపణిని గాల్లోనే పిచ్చిదానిలా మార్చేయడమే ఈ జామర్ల స్పెషాలిటీ. అయితే ఈ డీల్ మొత్తంలో ఒక భారతీయుడిగా మనం కాలర్ ఎగరవేసే గర్వపడాల్సిన ఒక అద్భుతమైన విషయం ఉంది. అదేంటంటే 449 కోట్లు విలువ చేసే ఈ జామర్లను మనం రష్యా నుంచో, ఇజ్రాయెల్ నుంచో లేదా అమెరికా నుంచో దిగుమతి చేసుకోలేదు. ఇవి 100% మేక్ ఇన్ ఇండియా. భారతీయ శాస్త్రవేత్తలు, మన దేశీయ డిఫెన్స్ ఇండస్ట్రీ కలిసి సొంతంగా అభివృద్ధి చేసిన పూర్తి స్వదేశీ టెక్నాలజీ ఇది. ఎలక్ట్రానిక్ వార్ఫేర్ లాంటి అత్యంత సెన్సిటివ్ టెక్నాలజీని మనం వేరే దేశం నుంచి కొంటే అతిపెద్ద ప్రమాదం ఉంటుంది. రేపు నిజంగానే ఆ దేశంతోనే మనకు యుద్ధం వస్తే ఆయుధాల సాఫ్ట్వేర్లో వాళ్ళు సీక్రెట్గా పెట్టిన ఒక కిల్ స్విచ్ నొక్కితే చాలు, మన జామర్లన్నీ సెకండ్లో ఆగిపోతాయి. కానీ మన సొంత టెక్నాలజీ అయితే దాని మాస్టర్ కంట్రోల్, కోడింగ్ మొత్తం కూడా పూర్తిగా మన ఆర్మీ చేతుల్లోనే ఉంటుంది. ఇవి మన రక్షణ రంగంలో ఆత్మనిర్భర్ భారత్ సాధిస్తున్న అద్భుతమైన విజయాలకు సజీవ సాక్ష్యాలు. ఈ జామర్ల ప్రవేశం జియోపొలిటికల్ గా కూడా ఒక భారీ సందేశాన్ని ఇస్తుంది. ఇండో పసిఫిక్ హిందూ మహాసముద్ర ప్రాంతంలో చైనా తన నౌకాదళాన్ని విపరీతంగా పెంచుకుంటుంది. శ్రీలంక, మాల్దీవుల ద్వారా మన సరిహద్దుల్లో టెన్షన్ క్రియేట్ చేయడానికి నిత్యం తమ స్పై షిప్లను పంపుతోంది. ఇలాంటి ఉద్రిక్త పరిస్థితుల తరుణంలో ఇండియన్ నేవీకి ఈ స్వదేశీ జామర్లు అందుబాటులోకి రావడం ఒక గేమ్ చేంజర్ అని డిఫెన్స్ నిపుణులు విశ్లేషిస్తున్నారు. ఏ సమయంలోనైనా శత్రువులు కమ్యూనికేషన్ నెట్వర్క్లను ఛేదించి సముద్రంపై పూర్తి ఆధిపత్యం చెలాయించడానికి ఈ జామర్లు బ్రహ్మాస్త్రంలా ఉపయోగపడతాయి. యుద్ధం రాకముందే యుద్ధానికి సర్వసన్నద్ధంగా ఉండడమే అసలైన విజేత లక్షణం. భూమి మీద, మంచు కొండల్లో మన ఆర్మీ జవాన్లు ఎలాగైతే కంటికి రెప్పలా దేశాన్ని కాపాడుతున్నారో, సముద్రంలో అణువణువు మన ఇండియన్ నేవీ కూడా ఇంతే ప్రగడ్బందీగా మన ప్రాణాలను రక్షిస్తుంది.
అత్యాధునిక టెక్నాలజీతో శత్రువుల గుండెల్లో రైలు పరిగెత్తిస్తున్న ఇండియన్ నేవీకి అహర్నిశలు శ్రమిస్తున్న మన అద్భుతమైన శాస్త్రవేత్తలకు ఒక బిగ్ సెల్యూట్.